Hello guys, Namaste. Welcome back to the channel. This is your friend Yoga Chandra Vivek. ఏంట్రా ఏంటిది ఏదో అప్పచెప్పినట్టు And Yoga Chandra Vivek. ఒక బిల్డప్ ఏది, ఒక ఎలివేషన్ ఏది, ఒక ఇంట్రడక్షన్ ఏదిరా? బాయో ఆర్ బెహనో ప్రెజెంటింగ్ యూ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్. ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే లాస్ట్ 1 వీక్ నుంచి మనం చూస్తున్నాం దేశంలో ఒక సంచలనం సృష్టిస్తున్న ఒక విషయం గురించి. ఒకవైపు నుంచి ఎక్కువగా హర్షం వ్యక్తం చేస్తూ అదే స్థాయిలో వ్యతిరేకత కూడా వ్యక్తమవుతుంది. చాలా ప్రొటెస్టులు జరిగాయి. అదేవిధంగా ఎన్నో రైళ్లను తగులబెట్టేశారు ప్రొటెస్టర్స్. అయితే ఇంత వైలెన్స్ జరగడానికి కారణం ఏమిటి? ఈ అగ్నిపథ్ స్కీమ్ వల్ల ఇంత జరిగింది. అసలు ఈ అగ్నిపథ్ స్కీమ్లో ఏముంది? నిజంగానే ఫాల్ట్స్ ఉన్నాయా? అసలు ఉండే పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేది మనకు ఒక డౌట్ వస్తుంది. సో ఈ వీడియోలో మీకు డౌట్స్ అన్ని క్లారిఫై చేసే విధంగా వీడియో చేయడం జరిగింది. సో చివరి వరకు చూడండి. చివరికి చూశాక మీ ఒపీనియన్, ఈ అగ్నిపథ్ స్కీమ్ మీద మీ ఒపీనియన్ అంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ వైలెన్స్ జరిగిన ఒక నెక్స్ట్ డేనే పెట్టేవచ్చు వీడియో. కానీ ఈ అగ్నిపథ్ స్కీమ్ అనేది మన డిఫెన్స్ సెక్టర్కి సంబంధించింది, అంటే మన దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించింది. కాబట్టి దీని మీద ఫుల్గా స్టడీ చేశాను. స్టడీ చేసిన తర్వాతే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ స్కీమ్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కానీ డిఫెన్స్ కానీ ఏం చెప్పాలనుకుంటున్నాయో ప్రతిదీ కులంకుషంగా పరిశీలించి ఈ వీడియో చేయడం జరిగింది. సో మరింకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అగ్నిపథ్ స్కీమ్లో ఏముంది, అసలు అగ్నిపథ్ స్కీమ్ అంటే ఏమిటి, అందులో ప్రొవైడ్ చేసిన పాయింట్స్ ఏమిటి అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అగ్నిపథ్ స్కీమ్ అనేది వన్ ఆఫ్ ద న్యూ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇన్ డిఫెన్స్ సర్వీసెస్. మనం చూసుకుంటే కనుక ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో మనం చూసుకుంటే ఎప్పుడు కూడా డిఫెన్స్ సర్వీసెస్లో 21 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి తీసుకుంటారు. బికాజ్ డిఫెన్స్ సర్వీసెస్లో యూత్ ఎవరైతే ఉంటారో, యూత్ పాపులేషన్ ఏదైతే ఉందో ఎక్కువ మంది ఉంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుందని డిఫెన్స్ సర్వీసెస్ భావిస్తాయి. సో అదేవిధంగా ఇందులో కూడా 17.5 నుంచి 21 ఇయర్స్ లోపు ఉండే యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. అగ్నిపథ్ స్కీమ్ ద్వారా రిక్రూట్ అయిన సోల్జర్స్ని అగ్నివీర్స్ అంటారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇది 4 ఇయర్స్ ఆఫ్ సర్వీస్. ఇందులో 75%ని వెనక్కి పంపించేస్తారు. అండ్ 25% ఎవరైతే సోల్జర్స్ ఉంటారో వారి యొక్క ట్రైనింగ్ మీద ఆధారపడి, వారి యొక్క క్యాపబిలిటీస్ మీద ఆధారపడి వారిని రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది. ఇంకా మనం తెలుసుకుంటే కనుక ఆర్మీకి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్లో వారికి 6 మంత్స్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. అండ్ నేవీకి, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఇంకా ఎక్స్ట్రా ట్రైనింగ్ ఉంటుంది. బికాజ్ వాళ్ళకి టెక్నికల్గా కానీ ఇంకా చాలా విధాలుగా వారికి ఇంకా ట్రైనింగ్ అవసరం కాబట్టి. అండ్ ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక ఫస్ట్ ఫేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్లో 46,000 పీపుల్ని తీసుకుంటారంట. అండ్ ఇది నెక్స్ట్ 4 ఇయర్స్లో 59,000కి ఎక్స్పెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మనం స్క్రీన్ మీద గమనించవచ్చు శాలరీ స్కేల్ అనేది ఈ విధంగా ఉంటుంది. వాళ్ళ చేతికి వచ్చేది ఇంత, వాళ్ళ శాలరీలో కట్ అయ్యి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్గా వెళ్ళేది ఇక్కడ మనం సెకండ్ కాలంలో చూడొచ్చు. అండ్ ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ వెళ్తుందో అంతే అమౌంట్ మళ్ళీ గవర్నమెంట్ వీళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది మనం థర్డ్ కాలంలో చూడొచ్చు. ఇవన్నీ కలుపుకొని మనం చూసుకుంటే కనుక నియర్లీ 12 lakh రూపీస్ విత్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అనేది 4 ఇయర్స్ తర్వాత అగ్నివీర్స్కి రిటైర్ అయ్యే టైంలో వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దీంతోపాటు మనం చూసుకుంటే కనుక వితౌట్ 1 రూపీ డిపాజిట్ లైఫ్ టైం ఇన్సూరెన్స్ 48 lakhs ఏదైతే ఉందో అది అగ్నివీర్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే మనం ఈ పాయింట్స్ అన్ని తెలుసుకున్న తర్వాత అగ్నిపథ్ స్కీమ్ గురించి మనకు ఒక అవగాహన అనేది వచ్చింది. అయితే వైలెన్స్ జరగడానికి కారణాలు ఏంటి, ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. అభ్యర్థులు ఈ అగ్నిపథ్ స్కీమ్కి ఎగెనిస్ట్గా ప్రొటెస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏం చెప్తున్నారంటే, అంటే ఇది ఎందుకు ఇంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే వారు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి జరగాల్సిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆగిపోయింది బికాస్ ఆఫ్ కోవిడ్. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఆగిపోవడం వల్ల వాళ్ళు ప్రొటెస్ట్ చేశారని అభ్యర్థులు చాలామంది చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. 2020లో జరగవలసిన రిక్రూట్మెంట్లో ఎవరైతే 21 ఇయర్స్ ఉంటారో
వారు ఇప్పుడు ఎలిజిబుల్ కాదని, అంటే వాళ్ళ వయసు పెరిగిందని ఎలిజిబుల్ కాదని ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి గవర్నమెంట్ ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. అదేంటంటే ఇప్పుడు జరిగే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో 21 ఇయర్స్ది కాస్త 23 ఇయర్స్ పెంచుతున్నాము అని ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఈ విషయాన్ని గమనించి అగ్నిపథ్ స్కీమ్లో మీరు రిక్రూట్ అవ్వాలన్నా సరే, ఆర్మీలో రిక్రూట్ అవ్వాలన్నా సరే వెళ్ళి అప్లై చేయమని కోరుతున్నాను. బికాజ్ ఎందుకంటే ఈ ఫస్ట్ ఫేజ్లోనే ఈ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని మనం అందరం గమనించాలి. అయితే ఇక్కడ ఇంకో కారణం ఏం చెప్తున్నారంటే అభ్యర్థులు 75% వెనక్కి పంపించేస్తారు, ఓన్లీ 25% రెగ్యులర్ చేయడం అనేది ఎంతవరకు న్యాయం అంటున్నారు. అయితే దీనికి సంబంధించి గవర్నమెంట్ ఏం క్లారిఫికేషన్ ఇచ్చిందంటే ఈ 75%ని మేము మామూలుగా పంపించడం లేదు, వారికి 12th క్లాస్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఒకటి ప్రొవైడ్ చేస్తాము. దాంతోపాటు వారికి స్టేట్ పోలీస్లో ఇంకా సిఆర్పిఎఫ్ ఫోర్సెస్లో వారికి ప్రత్యేకమైన ప్రయారిటీ ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే దాంతోపాటు వారికి బ్యాంక్ లోన్స్ ఏవైతే ఉంటాయో, అంటే వాళ్ళు ఏవైనా ఫ్యూచర్లో బిజినెస్ పెట్టుకోవాలన్నా సరే వారికి బ్యాంక్ లోన్స్ ఏవైతే కావాలో అవన్నీ ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తామని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. అయితే ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఈ 75% బయటకు వచ్చేస్తారు కదా, వారికి ఫుల్ ఆర్మీ ట్రైనింగ్ జరుగుతుంది, వారికి వెపనరీ ఏ విధంగా యూజ్ చేయాలో తెలుస్తుంది, వారు ఎక్స్ట్రీమిస్ట్ గ్రూపుల్లో జాయిన్ అవ్వకుండా ఎలా ఆపుతారు అని ఒక క్వశ్చన్ అయితే చేయడం జరిగింది. అయితే ఈ క్వశ్చన్ ఏంటంటే వినడానికి పాసిబుల్ అనిపించినా సరే మనం ఇక్కడ ఒక ఫ్యాక్ట్ని మనం గమనించాలి. ఆర్మీలో ట్రైన్ అయి బయటకు వచ్చిన వ్యక్తులు ఇప్పటి వరకు ఎవ్వరు కూడా ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదని ఇక్కడ మనం గమనించాలి. ఈ డిఫెన్స్ సర్వీసెస్లో ఇచ్చే ట్రైనింగ్ ఏదైతే ఉందో అదంతా ఈజీగా ఇవ్వరండి. బికాజ్ మనం ఇక్కడ గమనించినట్లయితే కనుక ఒక అగ్నివీర్కి సంబంధించి ట్రైనింగ్ పీరియడ్లో ఒక్కొక్క అగ్నివీర్కి 80 lakh రూపీస్ ఖర్చు పెడతారు ఓన్లీ ఫర్ ట్రైనింగ్ పర్పస్. అంటే చూడండి ఏ స్థాయిలో ఆ ట్రైనింగ్ ఉంటుందో, ఏ స్థాయిలో వారికి దేశభక్తి విలువలు నేర్పిస్తారో అనేది మనం గమనించాలి. సో ఆ ట్రైనింగ్ కరెక్ట్గా పొందిన వ్యక్తి ఎవరు కూడా ఎక్స్ట్రీమిస్ట్ గ్రూపుల్లో జాయిన్ అయ్యి దేశానికి వ్యతిరేకంగా మారుతారనడంలో పాసిబిలిటీ లేదు. అయితే ఇంకొంతమంది క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే ఈ విధంగా చేస్తే ఎకనామికల్ క్రైసిస్ రావడం ఖచ్చితంగా పాసిబుల్. సో దీన్ని ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫేస్ చేస్తుందని చెప్పడం జరిగింది. అయితే మనం ఇక్కడ లాజికల్గా థింక్ చేస్తే కనుక ఈ 75% ఎవరైతే బయటకు వచ్చేస్తారో వారికి 12 lakh రూపీస్ ఫండ్ ఇస్తారు. దాంతోపాటు జాబ్ ఆపర్చునిటీస్కి ఒక ప్రయారిటీ ఉంటుంది. సో వారు బయటకు వచ్చి ఏం ఖాళీగా ఉండరు. సో ఈ ఎకనామికల్ క్రైసిస్కి ఎంత మాత్రం స్కోప్ లేదని మనం గమనించాలి ఇక్కడ. అయితే వీటితో పాటు ఒక జెన్యూన్ క్వశ్చన్ కూడా వస్తుంది. అదేంటంటే పెన్షన్స్ అండ్ శాలరీస్ని స్కిప్ చేయడానికే సెంట్రల్ గవర్నమెంట్ ఇలా చేసిందని చాలామంది చెప్తున్నారు. అయితే మనం గమనించాలి ఇది కొంతవరకు వాస్తవమే. బికాజ్ మనం చూసుకుంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ఖచ్చితంగా వీటిని తగ్గించాలనే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇలా చేయడానికి దీని వెనుక ఒక మేజర్ రీజనే ఉందని మనం చెప్పుకోవాలి. బికాస్ మనం స్టాటిస్టిక్స్ చూసుకుంటే కనుక ఎవ్రీ ఇయర్ డిఫెన్స్ సెక్టర్ సంబంధించి 5 lakh crores అలాట్ చేస్తారు బడ్జెట్లో. అయితే ఈ 5 lakh crores ఎవ్రీ ఇయర్ కూడా 50 to 60% ఆఫ్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఓన్లీ ఫర్ పెన్షన్స్ అండ్ శాలరీస్కి వెళ్ళిపోతుంది. సో అందువల్ల ఏమవుతుందంటే కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలన్నా సరే, కొత్త ఇన్వెన్షన్స్ చేయాలన్నా సరే, కొత్త వెపనరీ కొనాలన్నా సరే బడ్జెట్ అనేది సరిపోవడం లేదు. ఇక్కడ మనం ఒక పాయింట్ని చూసుకుంటే కనుక ప్రపంచంలో ఉండే వివిధ దేశాల సైన్యాల్లో నెంబర్ తక్కువ ఉన్నా సరే ఏ దేశం అయితే టెక్నాలజీ పరంగా అడ్వాన్స్డ్గా ఉంటుందో, వెపనరీ పరంగా అడ్వాన్స్డ్గా ఉంటుందో అదే ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద బలమైన సైన్యం. మనం చూసుకోవచ్చు అమెరికా తీసుకుంటే కనుక నెంబర్ పరంగా అంటే సోల్జర్స్ పరంగా తక్కువే ఉంటుంది, కానీ తన యొక్క వెపనరీ కారణంగా, తన యొక్క టెక్నాలజీ కారణంగా ఇప్పుడు ప్రపంచంలోనే మేటి సైనిక దళమైంది. సో మనం ఈ మోడర్న్ యుగంలో ప్రపంచ దేశాలతో పోటీగా నిలబడాలన్నా సరే మనం ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది టెక్నాలజీ పైన, వెపనరీ పైన, కొత్త ఇన్వెన్షన్స్ పైన మనం ఆధారపడి ఉండాలి. కాబట్టి వాటన్నిటికీ ఈ డిఫెన్స్ బడ్జెట్ అనేది సరిపోవడం లేదు కారణంగా ఈ పెన్షన్స్ అండ్ శాలరీస్ తగ్గించే ఒక మార్గాన్ని వాళ్ళు చూస్తున్నారు. సో ఇవన్నీ చేయాలంటే కనుక డిఫెన్స్ బడ్జెట్లో వీలైనంత ఎక్కువ అమౌంట్
ఈ టెక్నాలజీ కోసం వెపనరీ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ విచిత్రమైన వాదన చాలామంది చేస్తున్నారు. అదేంటంటే డిఫెన్స్ సెక్టర్ని ఇతర సెక్టర్స్తో పోలుస్తూ ఒక విషయం చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కనుక ఎమ్మెల్యే అండ్ ఎంపీస్ టర్మ్ ఒక 5 years ఉంటుంది, కానీ వాళ్ళకి పెన్షన్స్ ఇస్తున్నారు, శాలరీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఆర్మీ సోల్జర్స్కి ఎందుకు ఇవ్వరు అని. అయితే ఇది వాస్తవమే, మనం ఏంటంటే కన్సిడర్ చేయొచ్చు. కానీ ఇప్పటికిప్పుడు ఆ వ్యవస్థ మొత్తం మార్చాలంటే పాసిబుల్ కాదండి. దానికి ఒక టైం పడుతుంది. ఇప్పుడు అది ఒక పొలిటికల్ సెక్టర్లోనే చూసుకుంటే కనుక చాలా గవర్నమెంట్ సెక్టర్స్లో కూడా ఆ విధంగానే ఉంటుంది. అయితే ఇదంతా ఈ వ్యవస్థ మొత్తం మార్చాలంటే కనుక చాలా పెద్ద ప్రాసెస్, చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అయితే మనకి ఇప్పుడు తక్షణం ఏం కావాలి? దేశానికి సేవ చేసే సైనికులు కావాలి, యువకులు కావాలి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే మరికొంతమంది అగ్నిపథ్ స్కీమ్కి విమర్శించే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎక్కువ మందికి ఆర్మీ ట్రైనింగ్ అయిపోయి మళ్ళీ బయటకు వచ్చేస్తే సొసైటీలో డిఫెన్స్ సెక్టర్పై రెస్పెక్ట్ అనేది తగ్గిపోతుంది అని చాలామంది అంటున్నారు. అయితే ఇది విన్నాక నాకు ఒక సిల్లీగా అనిపించింది. ఎందుకంటే ఆర్మీ ట్రైనింగ్ జరిగిన తర్వాత అంత కష్టం ఏదైతే ఉందో ఆ కష్టం పడిన తర్వాత కూడా దాని మీద రెస్పెక్ట్ పోతుందా అని నాకు క్వశ్చన్ వచ్చింది. బికాజ్ వాళ్ళు ఎవరైతే అగ్నివీర్స్ ఉంటారో అక్కడ సర్వీస్ చేసి సొసైటీలోకి వచ్చాక ఇంకా రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. అండ్ అదేవిధంగా డిఫెన్స్ మీద ఉండే నమ్మకం ఇంకా పెరుగుతుంది. సో ఈ వాదన అనేది కొద్దిగా సిల్లీగా అనిపించింది నాకు. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. అండ్ మనం చూసుకుంటే కనుక ఈ అగ్నిపథ్ హిస్టరీ చూసుకుంటే మనం ఇది ఇప్పటిది కాదండి. ఈ అగ్నిపథ్ స్కీమ్కి కావచ్చు, ఈ అగ్నిపథ్ వ్యవస్థ అనేది ఎప్పటి నుంచో ఉండాలి అని మన పెద్దలు చెప్తున్నారు. ఇది ఫస్ట్ మన ఇండియాలో ఎప్పుడొచ్చిందంటే ఈ ప్రతిపాదన కార్గిల్ యుద్ధం జరిగిన తర్వాత 1999లో కార్గిల్ కమిటీ అనేది ఏర్పడింది. ఆ కమిటీకి నాయకత్వం వహించిన వ్యక్తి సుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడుండే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారి నాన్నగారు సుబ్రహ్మణ్యం గారు. సో అతని యొక్క కమిటీ ఏమిటి సిఫార్సు చేసిందంటే అప్పుడుండే సెంట్రల్ గవర్నమెంట్కి ఇప్పుడు మనం తక్షణం ఒక వ్యవస్థ ఉండాలి. దేశంలో చాలామంది యువత సంపద మనకుంది, వారి యొక్క సర్వీసెస్ని యూజ్ చేసుకోవాలి. మనం వాళ్ళలో దేశభక్తిని పెంచాలి. ప్రజల్లో దేశభక్తిని పెంచాలంటే ఏ విధంగా చేయాలని ఆలోచిస్తూ ఈ షార్ట్ టర్మ్ ఆఫ్ సర్వీస్ని వారు ప్రపోజ్ చేయడం జరిగింది. కాబట్టి మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే అగ్నిపథ్ స్కీమ్ అనేది కొత్తగా తెచ్చింది కాదు. ఇది ఎప్పటి నుంచో అలాంటి వ్యవస్థ ఉండాలని మన పెద్దలు చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం ప్రపంచంలో చూసుకుంటే కనుక చాలా డెవలప్డ్ నేషన్స్ కావచ్చు, డెవలపింగ్ నేషన్స్ కావచ్చు, మంచి పొజిషన్లో ఉన్న నేషన్స్ అన్నీ కూడా ఇలాంటి యొక్క స్కీమ్ని వారి దేశాల్లో అవలంబిస్తున్నారు. మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే అమెరికా కావచ్చు, మెక్సికో కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు. సో ఇవన్నీ మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అదేవిధంగా మనం రీసెంట్ ట్రెండ్స్లో గమనించినట్లయితే ఉక్రెయిన్ యుద్ధానికి రావడానికి 2-3 years ముందు ఆ ఉక్రెయిన్ ప్రభుత్వం ఏం చేసిందంటే వారి యొక్క సిటిజన్స్ని ఆర్మర్డ్ వెపన్స్ ఏ విధంగా యూజ్ చేయాలి అండ్ ఆర్మర్డ్ ట్రైనింగ్ ఫుల్గా ఇచ్చి వారికి యుద్ధానికి ప్రిపేర్ చేశారు. ఇక్కడ మనం చూసుకుంటే రష్యా ఒక 4-5 daysలో యుద్ధాన్ని ముగించవచ్చు. కానీ చూడండి, అంటే ఉక్రెయిన్ దేశస్తులకు అలాంటి ట్రైనింగ్ ఇవ్వడం కారణంగా, ఆర్మీ ట్రైనింగ్ ఇవ్వడం కారణంగా 100 రోజులైనా సరే ఆ యుద్ధాన్ని కొనసాగించగలుగుతున్నారు. సో సిటిజన్స్కి ఎప్పుడైతే ఆర్మీ ట్రైనింగ్ లభిస్తుందో, అదేవిధంగా సిటిజన్స్కి ఎప్పుడైతే దేశం పట్ల భక్తి పెరుగుతుందో, ఏ ఎక్స్టర్నల్ థ్రెట్ వచ్చినా సరే దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. అగ్నిపథ్ స్కీమ్ ప్రవేశపెట్టిన తర్వాత దేశం మొత్తం మీద ఒక కామన్ ప్లేస్లో, అంటే రైల్వే స్టేషన్స్లో ఎవరు అంటే ఫండింగ్ ఇచ్చి చేయమన్నట్టు జరిగిందనమాట. అంటే అది మనం గమనించవచ్చు, ఆర్మీకి సంబంధించి ఆర్మీలోకి వెళ్ళాలనుకుంటున్న అభ్యర్థులకి ఒకరికి కనెక్షన్ ఉండదు. బికాస్ వారికి మహా అయితే కోచింగ్ ఇన్స్టిట్యూట్లో మహా అయితే 100 మందికి కలిసే ఛాన్స్ ఉంటుంది. కానీ ఒకే సమయంలో ఎవరో చెప్పినట్టు దేశం మొత్తం మీద రైల్వే స్టేషన్స్కు వెళ్ళి ప్రొటెస్ట్ చేసి ట్రైన్స్ని తగలబెట్టారంటే దీని వెనుక ఒక పొలిటికల్ ఎజెండా ఉందని ఇక్కడ మనం గమనించాలి. మనం చూసుకోవచ్చు, రీసెంట్గా జరిగిన ప్రొటెస్ట్లో సికింద్రాబాద్లో ఒక జెన్యూన్ అభ్యర్థి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకసారి వీడియో చూడండి. ఇక్కడికి వచ్చి రావడం ఏమైంది, వాళ్ళకి ఇంటర్నల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, ఎవరైనా మిస్గైడ్ చేశారా తెలియదు.
మొత్తానికి తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఏం సార్ అంటే వేరే పార్టీస్ యొక్క మనుషులు దీంట్లో దిగి మా యొక్క ఇష్యూని ప్లస్ చేసుకొని వాళ్ళ రాజకీయ లబ్ధిల కోసము ఒక పార్టీ మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం కోసము ఇవన్నీ చేసి మమ్మల్ని ఇక్కడ హోల్డ్ చేశారు, బయటికి వెళ్ళడానికి లేకుండా. మీరు కూడా చేస్తున్నారు క్లియర్గా, బయట వాళ్ళు లోన్. అయితే అభ్యర్థి చెప్పిన దాంట్లో మనం గమనించవచ్చు, మేము ఇక్కడికి జెన్యూన్గా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చాం, కాకపోతే ఇందులో పొలిటికల్ ఇంటర్ఫియర్ అయ్యి పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఈ ప్రొటెస్ట్ని వారి యొక్క స్వలాభం కోసం స్వార్థ రాజకీయాల కోసం యూజ్ చేసుకున్నారు అని చెప్పారు. మీరు విన్నారు కూడా. సో నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం ప్రొటెస్ట్ చేయవచ్చు, దానికి ఒక ప్రొసీజర్ అంటూ ఉంటుంది. బికాస్ మనం ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటే కనుక ఫస్ట్ రిక్వెస్టింగ్ మేనర్లో వెళ్తాం, తర్వాత కొద్దిగా డిమాండ్ చేస్తాం, అంతగా అప్పటికీ అవ్వకపోతే మనం ప్రొటెస్ట్ చేస్తాం. కానీ ఈ మధ్య మనం మన దేశంలో కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఏ పథకం తెచ్చినా సరే, ఏ లా తెచ్చినా సరే ఫస్ట్ ప్రొటెస్ట్ చేస్తున్నారు, అది కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్లో వైలెన్స్ చేస్తున్నారు. మనం ఇక్కడ గమనించాలి, సిఐఏ ప్రవేశపెట్టినప్పుడు కానీ, డిమానిటైజేషన్ జరిగినప్పుడు కానీ, ఫార్ములాస్ తెచ్చినప్పుడు కానీ, ఇప్పుడు రీసెంట్గా అగ్నిపథ్ స్కీమ్ తెచ్చినప్పుడు కానీ ఫస్ట్ వాళ్ళు చేస్తుంది వైలెన్స్ చేస్తున్నారు. వైలెన్స్ చేస్తే ఎవరికి నష్టం ఒకసారి మనం గమనించాలి. అది పబ్లిక్ ప్రాపర్టీ, అది మన ప్రాపర్టీ. ఇప్పుడు దాన్ని కనుక మనం డిస్ట్రాయ్ చేస్తే దాంట్లో ఎంత నష్టమైతే చేస్తామో మళ్ళీ మన నుంచే రికవరీ చేస్తుంది గవర్నమెంట్, మళ్ళీ మనం ట్యాక్స్ రూపంలో అది పే చేస్తాం. కాబట్టి ఇలా చేయడం వల్ల చివరికి మనకే నష్టం జరుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా దీన్ని శాంతియుతంగా చేయాలి. బికాజ్ అగ్నిపథ్ స్కీమ్ అనేది ఒక సెన్సిటివ్ ఇష్యూ. దీన్ని కనుక మనం ప్రొటెస్ట్ చేసి దేశాన్ని అల్లకల్లోలం సృష్టిస్తే కనుక మళ్ళీ మనకే చాలా ప్రాబ్లం అవుతుంది. మన ఇంటిగ్రిటీ అనేది దెబ్బతింటుంది, మన యూనిటీ అనేది దెబ్బతింటుంది. కాబట్టి నా యొక్క ఒపీనియన్ ప్రకారం ఈ అగ్నిపథ్ స్కీమ్ అనేది చాలా యూజ్ఫుల్లే. కాకపోతే చిన్న చిన్న డ్రాబ్యాక్స్ ఉన్నా సరే వాటిని రెక్టిఫై చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి తప్ప ఒక మంచి మార్పును మనం వెల్కమ్ చెప్పాలి యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇంకో విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి, ఆర్మీని ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్గా చూస్తామో మనం అక్కడే ప్రాబ్లం వస్తుంది. మన ఫార్మర్ సిడిఎస్ చీఫ్ లేట్ జనరల్ బిపిన్ రావత్ సార్ చెప్పినట్టు ఆర్మీని ఒక ఎంప్లాయ్మెంట్గా చూడొద్దు, దీన్ని ఒక సర్వీస్గా చూడండి. ఎవరైతే నిజంగా దేశభక్తి ఉంది, నిజంగా దేశానికి సేవ చేయాలనుకుంటున్న వ్యక్తులు మాత్రమే ఆర్మీలోకి రండి అని అతను చెప్పడం జరిగింది. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్మీని ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీగా మనం చూడొద్దు, ఇది మనం దేశానికి చేసే సేవగా మనం చూడండి. सर देखा गया है कि लोग भारतीय सेना को एक एम्प्लॉयमेंट का जरिया मानते हैं, नौकरी हासिल करने का जरिया। मैं आपको एक चेतावनी देना चाहूंगा कि ये गलतफहमी अपने दिमाग से दूर निकाल दें। भारतीय सेना एक नौकरी का जरिया नहीं है। अगर आपने भारतीय सेना में शामिल होना है तो आपको शारीरिक और मानसिक रूप से हर तरीके से आपको मजबूती दिखानी है। आपका हौसला बुलंद होना चाहिए। आपको कठिन से कठिन समस्याओं का सामना करने के लिए आप में ताकत होनी चाहिए। जहां रास्ता नहीं निकल सकता वहां रास्ता ढूंढने की काबिलियत होनी चाहिए, तभी आप सही भारतीय सेना के जवान कहलाए जाएंगे। ये नौकरी का जरिया नहीं है। क्योंकि अक्सर मेरे पास कई नौजवान आते हैं कि सर मुझे भारतीय सेना में नौकरी चाहिए। मैं उन्हें यही बोलता हूं कि भारतीय सेना नौकरी का साधन नहीं है। नौकरी लेनी है तो रेलवेज में जाइए, पीएनटी में जाइए, और बहुत से जरिए हैं। अपना ओन बिजनेस खोल लीजिए। अगर भारतीय सेना में आना है तो कठिनाइयों का सामना करने के लिए आपको काबिल होना पड़ेगा, आपको मानसिक और शारीरिक रूप से काबिल होना पड़ेगा। అండ్ ఇక్కడ నేను చివరిగా చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఎవరైతే అగ్నివీర్స్గా మారుతారో వారికి ఎక్కువగా దేశభక్తి ఉంటుంది. ఆ దేశభక్తి ఉండడం కారణంగా ఫ్యూచర్లో ఎలాంటి ఇంటర్నల్ థ్రెట్స్ వచ్చినా సరే, ఎలాంటి ఇంటర్నల్ వార్స్ వచ్చినా సరే, సివిల్ వార్స్ వచ్చినా సరే, ఈ అగ్నివీర్స్ అన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ దేశాన్ని రక్షిస్తారు, ఆ గొడవలు జరగకుండా ఆపుతారు. ఎందుకంటే ఫ్యూచర్లో దేశానికి మధ్య డైరెక్ట్గా ఎప్పుడు వార్ జరగదు. మన శత్రు దేశం ఏదైతే ఉందో మన దేశంలో అర్లల్లో పెట్టి మనలో ఉండే యూనిటీని దెబ్బతీయాలని
ఇక్కడ ఉండే థ్రెట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఫండింగ్ చేసి మనకే గొడవలు పెడతారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంత ముందు జాగ్రత్తతో ఈ అగ్నిపథ్ స్కీమ్ ఏదైతే ఉందో దీన్ని ప్రవేశపెట్టారు. సో మనం అందరం వెల్కమ్ చేద్దాం. ఐఎమ్ టోటల్లీ అగ్రీయింగ్ ఫర్ దిస్ అగ్నిపథ్ స్కీమ్. కాకపోతే చిన్న చిన్న డ్రాబ్యాక్స్ ఉన్నాయి, వాటిని రెక్టిఫై చేయాలని, దానికి ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలని సెంట్రల్ గవర్నమెంట్కి అదేవిధంగా డిఫెన్స్కి నేను కోరుతున్నాను. రీసెంట్గా ఒక నోటిఫికేషన్ కూడా అగ్నిపథ్ స్కీమ్కి సంబంధించి పడింది. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక, దేశానికి సేవ చేయాలనుకుంటే కనుక దానికి వెళ్ళి అప్లై చేయండి. అప్లై చేసి దేశానికి సేవ చేయండి. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పద చూసుకుందాం. సో మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. భారత్ మాతా కీ జై. జై హింద్.